ప్రపంచ దేశంలో అత్యున్నత రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో అన్ని కులాలు మతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు భారతదేశానికి కించపరిచేలా ఉన్నాయని అన్నారు. బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశానికి జాతికి నిరసన తెలియజేయాలని ర్యాలీ నిర్వహించామన్నారు. అవమానపరచడమే కాకుండా గౌరవనీయ ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి విశాల భారతదేశం చెక్కు చెదరకుండా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతని నేడు బీజేపీ అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని, జాతిని, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొని భారతదేశానికి భారత జాతికి ఈ నిరసనని తెలియజేయాలని ఉద్దేశంతో గౌరవనీయులు భట్టి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి నిరసనని జాతి గౌరవించాలని చెప్పి విజ్ఞప్తి. ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి విశాల భారతదేశం చెక్కు చెదరకుండా